నమస్తే దిశ టీవీ న్యూస్ కు స్వాగతం। కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై ఉన్న 11% పన్నును రద్దు చేయడాన్ని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కోటకొండ గ్రామంలోని భగత్ సింగ్ చౌరస్తాలో నిరసన నిర్వహించారు। అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి రాము మాట్లాడుతూ దేశంలో పత్తి రైతాంగం అనేక పెట్టుబడులు పెట్టి గిట్టుబాటు ధరలు లేక మార్కెట్ దళారీ దోపిడీదారులకు పసిపిల్లల కాపాడిన పంటను చౌక ధరలకు దారాదత్తం చేయడం జరుగుతుందన్నారు। పెట్టిన పెట్టుబడులు చేతికి రాక రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య శరణ్యంగా భావిస్తున్నారన్నారు। మిత్రులారా, ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ప్రధానంగా సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతున్నది। ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలో ఉంటూ అమెరికాకు సంబంధించిన ట్రంప్ తన స్నేహితుడిగా అభివర్ణించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసుకుంటున్నటువంటి స్థితి ఒకవైపు ఉన్నది। అదే నరేంద్ర మోడీ మొన్న 19 తారీఖు నాడు ఆగస్టు 19 తారీఖు నాడు దేశంలో ఉండేటటువంటి పత్తిపై ఉండే 11% సుంకాన్ని కూడా రద్దు చేసి అది జీరో సుంకంగా మార్చడం అనేది జరిగింది। భారతదేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తులు అమెరికాకు పోతున్న వాటిపైన 50% సుంకాన్ని విధిస్తున్నటువంటి స్థితిని మనం చూస్తాం। ఈ పరిస్థితి ఏం తెలియజేస్తుంది అంటే భారతదేశంలో ఉండే రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది। భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటావో వాటికి సంబంధించి చాలా ఘోరంగా ధరలు పడిపోయి రైతులు పెట్టిన పెట్టుబడులు వాపసు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా ఎస్కేఎం తరఫున మేము హెచ్చరిస్తున్నాం। కాబట్టి నరేంద్ర మోడీ నీవు ఆలోచన చేయాలి। మొన్న 7 తారీఖు అదే రకంగా ఆగస్టు 15 తారీఖు నాడు ఢిల్లీ కోటలో తాను జాతిని దేశ ప్రజలందరికీ ముందు ఇప్పి చూయించి నేను దేశ ప్రజలకు అడ్డు గోడగా నిలబడి కాపాడుకుంటా అని చెప్పినావు। కానీ తీరా ఒక్క 4 రోజుల్లోనే మొత్తం జీరో సుంకాలుగా మార్చి రైతాంగాన్ని పత్తిని పండించే రైతాంగమే కాకుండా చేపల ఉత్పత్తి చేసే వాళ్ళని కానీ పాడి ఉత్పత్తులు తీసుకొచ్చే వాళ్ళందరినీ కూడా ముంచే రకంగా జీరో సుంకాలుగా మార్చినటువంటి స్థితి ఉంది। ఇది దారుణమైనటువంటి వంచన అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। అంతేకాకుండా కనీస మద్దతు ధరల చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి మీరు అధికారంలోనికి వచ్చిండ్రు। స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం పెట్టిన పెట్టుబడులపైన 50% కలిపి ధరలు నిర్ణయిస్తామని చెప్పి ఈరోజు 7,123 రూపాయలుగా ఈరోజు పత్తి ధర నిర్ణయించడం అనేది జరిగింది।